విశాఖ డైరీ మాజీ చైర్మన్ వైసీపీ నేత ఆడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరిక కార్యక్రమం హఠాహాసంగా సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన రాజమహేంద్రవరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సుమారు 70 కార్లలో ఆనంద్ కుమార్ అనుచరులు పెద్ద ఎత్తున రాజమహేంద్రవరం చేరుకొని సందడి చేయడంతో కార్యక్రమం ఆద్యంతం వేడుకలా సాగింది. ఆనంద్ తో పాటు ఆయన సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రామకుమారి, విశాఖ డైరీ బోర్డు 12 మంది డైరెక్టర్లు, ఆనంద్ అభిమానులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. వీరందరికీ పురంధేశ్వరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఆనంద్ కుమార్ చేరికతో బీజేపీకి మరింత బలం చేకూరిందన్నారు. ఆనంద్ తండ్రితో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. ప్రజాభిమానం నిండుగా కలిగిన నేత ఆనంద్ కుమార్ అని, అటువంటి వ్యక్తి బీజేపీలోకి రావడం తమకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఆనంద్ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గత 10 ఏళ్ల కాలంలో ప్రధాని మోడీ దేశాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, అభివృద్ధితో పాటు అవినీతి రహిత పాలన అందించడం బీజేపీకే చెల్లిందని చెప్పారు. బీజేపీ హయాంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న లభించిందని, అలాగే అంబేద్కర్ జీవితంతో ముడిపడిన 5 ప్రాంతాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. గిరిజన మహిళను భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవిని అలంకరింపచేసిన ఏకైక పార్టీ బీజేపీ అని ఉద్ఘాటించారు. రమా గారిని, వారి సహచర బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను. వారి తండ్రి గారితో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. నేను విశాఖపట్నానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడటానికి 3 పర్యాయాలు వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో మా తండ్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారో ఈ విషయాలన్నీ కూడా నాతో ఆ 3 సందర్భాల్లో కూడా వారు చర్చించారు. ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఇవాళ ఆనంద్ కుమార్ గారి పార్టీలో కావాలి. కండువా మాత్రమే కాదు, కండువాతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి వారికి నేను సవినయంగా, ఎందుకంటే పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతం, పార్టీ క్రమశిక్షణని అర్థం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, ఈ పార్టీని ఒక మంచి శక్తిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతలు కూడా వారు ఆ ప్రాంతంలో చేపట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల మనసులో ఒక సానుకూల స్పందన ఉన్నది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల కాలంగా దేశానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఏ విధంగా సుపరిపాలనని దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా తరచి చూశారు. కేవలం సుపరిపాలన మాత్రమే కాకుండా అవినీతి రహిత పాలనని దేశానికి ఇచ్చారు. దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. కనుక ఆ సందర్భంలోనే 1 పర్యాయం కాదు, 2 పర్యాయాలు కాదు, 3వసారి కూడా భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆశీర్వదించారంటే ఇది చిన్న విషయం కాదు. అనంతరం ఆడారి ఆనంద్ మాట్లాడుతూ తాను బీజేపీ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. చాలా సంతోషంగా గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు, అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో అనేక మంది పెద్దలు, సోమవీరాజు గారు, అలాగే మాధవ్ గారు, విష్ణు కుమార్ రాజు గారు,
అలాగే రవీంద్ర రెడ్డి గారు, అలాగే పరమేశ్ గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది పెద్దల సమక్షంలో ఈ రోజున బోర్డు డైరెక్టర్స్ అవనివ్వండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనివ్వండి, ఈ రోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేడం గారు చెప్పారు, తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు. తప్పకుండా పార్టీకి మీ అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కంపల్సరీగా ఈరోజు మేము కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర నాయకులు, విశాఖ బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.